హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సంతోష్ రాజ్ కిచెన్. ఈరోజు వచ్చేసి చాలా స్పెషల్ అండ్ స్పైసీగా చికెన్ పకోడీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. దీనికోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఫ్రెష్గా క్లీన్ చేసి ఈ విధంగా బౌల్లో వేసుకోవాలి. దీనికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇక్కడ పైన రెసిపీలో మీకు క్లియర్గా రాశాను, అది చూస్తూ ఫాలో చేయండి. చిల్లీ పౌడర్ అండ్ కాస్త గరం మసాలా వేశాను, చికెన్ కాబట్టి స్పైసీగా ఉండడానికి. ఇందులోనే కాస్తంత కొరియండర్ పౌడర్ వేస్తున్నాను. కొరియండర్ పౌడర్ మంచి టేస్ట్ అనేది ఇస్తుంది. అండ్ దీనిలో క్రిస్పీనెస్ కోసం కాస్త కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగంత బేసన్ పౌడర్ వేస్తున్నాను. ఇందులో ఒక ఎగ్ వేసుకుంటున్నాను. మంచి క్రిస్పీనెస్ అనేది వచ్చేసి మంచి కుక్ కూడా అవుతుంది. మీరు ఒకవేళ ఎగ్ ఇష్టం లేకపోతే డైరెక్ట్ వాటర్ వేసుకొని కూడా కలుపుకోవచ్చు. ఈ విధంగా ఎగ్ వేసుకొని నీట్గా కలుపుకొని, ఒకవేళ ఎగ్ సరిపోయినట్లయితే కొద్దిగా వాటర్ వేసుకొని బైండింగ్ పర్పస్ మాత్రమే యూజ్ చేసుకోండి. అంటే చికెన్కి ఈ విధంగా కోటింగ్ పట్టుకునే విధంగా యూజ్ చేసుకోండి. ఇప్పుడు 2 hours రెస్ట్ ఇచ్చిన తర్వాత నీట్గా ఇలా డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటిగా వదులుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా నీట్గా ఒక్కొక్కటి వదులుకోవాలన్నమాట. మీకు నచ్చినట్టయితే ఇందులో కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా స్పీడ్ ఎక్కువ మంట పెట్టేసి తర్వాత స్లో చేసుకొని ఈ విధంగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు చికెన్ని కుక్ చేసుకోవాలి. చికెన్ ఈ విధంగా బాగా క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకొని ఫైనల్గా పచ్చిమిరపకాయలు కొద్దిగంత కరివేపాకు వేసుకొని ఫైనల్గా తీసేస్తే చాలా టేస్టీ అండ్ స్పైసీ చికెన్ పకోడీ రెడీ.